హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇక 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా తిరిగి ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో జమ అవుతాయని, ఇక ఈ పథకాలకు సంబంధించి కొత్త అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, కొత్త లిస్ట్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ముందుగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులకు సంబంధించి మళ్ళీ వాయిదా అయితే వేయడం జరిగింది. తిరిగి మరలా ఆగస్టు మొదటి వారంలో రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి. ఇక 2 పథకాలకు సంబంధించి డబ్బులు జమ కావాలంటే మొదటగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కింద వీడియోలో కూడా లింకులు అనేది కూడా పెట్టడం జరిగింది. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోవాలని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇప్పటికే అనేక సార్లు రైతులకు చెప్తూనే వస్తుంది. చాలామంది రైతులకు సాంకేతిక సమస్యలు, డాక్యుమెంట్ పరిశీలన, ఆధార్ కార్డు సమస్యలు, బ్యాంకు ఖాతాలకు మొబైల్ నెంబర్ లింకులు లేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ చాలా ఉన్నాయనే ఈ పథకాన్ని అనేది కూడా వాయిదా వేయడం జరుగుతుంది. ఇక మరలా తిరిగి ఆగస్టు మొదటి వారంలో అర్హత కలిగినటువంటి రైతన్నలందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏటా 14,000 రూపాయలు, పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి సంవత్సరానికి 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు వెంటనే పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసుకుని ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలని అయితే తెలిపింది. ఇక లిస్ట్లో పేరు ఉంటే ఆ యొక్క రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇక స్టేటస్ అనేది కూడా ఈకేవైసీ పెండింగ్ కావచ్చు, లేదా ఏమైనా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలను కానీ సిఎస్సి కేంద్రాలను కానీ సంప్రదిస్తే మీకు అది క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. మరలా తిరిగి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హత ఉండరు. దయచేసి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోయినా, భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోకపోయినా వెంటనే కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి. ఈకేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి చివరి తేదీని కూడా ఈ నెల 25 వరకు పొడిగించారు. ఈ నెల 25వ తారీఖులోపు ఎవరికైనా రైతులు అర్హత ఉండి అనర్హులుగా ఉంటే ఖచ్చితంగా వారందరూ కూడా కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోండి. ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video.